పబ్లిక్ అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే మస్తున్నా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజు మీకోసం మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ముందుగాల హెడ్లైన్స్ చూసుకొని అటంక పెద్ద ముచ్చట్లకు పోదాం పారి ముగియనున్న జూబ్లీహిల్స్ ప్రచారం జోరు పెంచిన కేటీఆర్ రేవంత్ ఓటు చోరీ అంటుండు రాహుల్ తెలంగాణల సుత చూస్తారా సారు సంగారెడ్డిలో సదరు పండుగ జగన్న డాన్స్ చేసిండు నిండుగా కంచి ఆలయంలో మిస్ అయిన బలులు అవి బంగారానివి అంట భక్తులు పంజా విసురుతున్న చలి బయటకు పోతారా మళ్ళీ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం అయితే జోరు మీద నడుస్తుంది కదా మరి కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాకొచ్చిన ఉప ఎన్నిక గదిగా ఇక ఇడిచిపెడతారా నువ్వా నేను అన్నట్టుగా పార్టీలో తమ ప్రతాపం అయితే చూపిస్తున్నారు మరి ఒక సీటుకి ఏం తక్కువ 58 మంది పోటీ చేస్తున్నారు మరిగా ఇక ప్రధాన పార్టీలకు వెళ్ళైతే 3 పార్టీల పోటీ పడుతుడు ఉండుడా ఇక ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారం సుత ఆదివారంతో ముగుస్తుంది కదా ఇక తర్వాత మంగళవారం జూబ్లీహిల్స్లో పోలింగ్ అయితే షురు అవుతుంది అలా మరి ఇప్పటిదాకా ఏ పార్టీలు ఎట్లా ప్రచారం చేసినాయో ఎవరెవరిని తిట్టుకురో ఒకసారి అరుచుకొని వద్దాం పారి జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారం దుమ్ము దులుపుతుంది కదా ఏ పార్టీ చూసినా ఎన్నికల ప్రచారం ఊరెత్తిస్తుంది ఇక ఓట్లకు టైం దగ్గర పడుతుంటోటి 3 పార్టీల పెద్దలు మునుగు పెట్టి తిరుగుతుర్రండి ఇక ఇటుపక్క ముఖ్యమంత్రి సారు 4 రోజుల నుంచి రోడ్డు షోలు చేస్తూ ఓట్లు రాబట్టే పనులు పడ్డాడిగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మంత్రులంతా సుతా జూబ్లీహిల్స్ ప్రచారంలో మునిగిపోయిండు పోరి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు సుతా కాళ్లకు గజ్జలు కట్టుకుని మరి ఎన్నికల ప్రచారం చేస్తుండల్లా ఇక అటుపక్క అయితే కేటీఆర్ సార్ సుతా రోడ్డు షోలు చేస్తూ మాకే ఓట్లేరి ఓసారి కాంగ్రెస్ నమ్మి ఓట్లు వేసినందుకే రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కిపోయింది ఇప్పుడు సుతా ఇట్లే మళ్ళా మొదటికే మోసం వస్తది అంటూ కారు పార్టీలు ముసుత ప్రచారం చేస్తున్నారు ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరిందల్లా ప్రచారం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇతర కీలక నాయకులు కూడా వేలాది మంది కార్యకర్తలు నియోజకవర్గంలో మకామేషిరిగా ఒక అంచనా ప్రకారం 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుంచి దాదాపు 20,000 మందికి పైగా నేతలు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రచారంలో చేస్తున్నట్లుగా నిమగ్నమైనట్టు తెలుస్తుంది ఇక జూబ్లీహిల్స్ లో అయితే ఎక్కడ చూసినా కూడా ప్రచార హోరు మీద ఉందల్లా ఒక ముక్కలు చెప్పాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చిన నాయకులు కార్యకర్తల్లోనే నిండిపోయిందల్లా సభలు ర్యాలీలు రోడ్ షోలు కార్నర్ మీటింగ్స్ పోస్టర్లు బ్యానర్లతోని ఎక్కడ చూసినా కానీ పొలిటికల్ హంగామా అనిపిస్తుంది ఇక ప్రధాన రోడ్లని కూడా గల్లీ వరకు ప్రచార వాహనాలు బృందాల సందడితోని జాతర ఉంది పోరి ఇక ప్రతి పార్టీకి చెందిన ప్యాండిల్స్ టెంట్లు కంట్రోల్ రూమ్లు ఆపరేషన్ మోడ్లు ఉన్నాయి ప్రతి గల్లీల వాచ్ లిస్టులు ఓటర్ల డేటా ఫాలోఅప్లు టీంలు అయితే ఇక పనిచేస్తున్నాయి ఇక అధికార కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం వరకు ప్రతి పార్టీ తమ బలగాన్ని నియోజకవర్గంలో దింపెట్టిగా ఇక కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అయితే సంపూర్ణంగా బరిలోకి దిగి ఇక ప్రచారం అయితే చేస్తుందంటే ఇక మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు డివిజన్ స్థాయి ఇన్ఛార్జీలు గ్రామ స్థాయి లీడర్లు అందరూ కూడా ఇక క్షేత్ర స్థాయిలో బూత్ల వారిగా పనిచేస్తున్నారు ఇక ఒక్కో లీటర్ కు ఇంతమంది ఓటర్లను కూడా అప్పచెప్పిరంటల్లా ఇక బీఆర్ఎస్ నుంచి కూడా అదే తీరులో తమ సీనియర్ నేతలను రంగంలోకి దింపారు ఇక అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీల నుంచి దాదాపు 80% మంది కూడా ఇక ప్రచారంలో అయితే పాల్గొన్నారంట ఒక్కో లీడర్ కింద 300 నుంచి 400 మంది వరకు ఫీల్డ్ సిబ్బంది పనిచేస్తున్నారంట ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో
ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది. ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు, రారాజు లెక్క, నియంత లెక్క, చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తున్నాడట పథకాలు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు సునీతమ్మని గెలిపియండి, గల్లా గల్లా వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ వాళ్ళ గల్లబట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. చాలా మందిని చూసినాం. నువ్వే కాదు, నీ అంతలాగా నీలిగిన కేసీఆర్ మా కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడితే ఫామ్ హౌస్ లో బోర్ల బొక్కల వండుకున్నాడు, లేవలేకున్నాడు. మా కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు ఆయన కారు షెడ్డుకు పోయి ఈ రోజు కార్ఖానాలో అడ్డంగా వండింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో బోర్ల వంతే ఆయన కారు కార్ఖానాలో ఎల్లెల్కల పడ్డది. పెద్ద పెద్ద హిట్లర్ అసొంటోళ్ళే పీకిన్రు, పెద్ద పెద్ద హిట్లర్ అసొంటి నియంతలే పీకిన్రు. నువ్వెంత, నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఇవాళ మిత్రులారా, ఒక్క అవకాశం ఇవ్వండి. 3 సార్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు, 3 సార్లు పార్లమెంట్ లో బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, నవీన్ యాదవ్ కు ఓటేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా తీయించినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన 1000 గురుకుల పాఠశాలలు ఇవాళ మూలకు పడే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాగం చేసినావు. ఇవాళ నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇండ్లు కొడుతున్నావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు. పల్లిలో పక్కన శేర్లింగం పల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జూబ్లీహిల్స్ కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి. మీకు మేము అండగా నిలబడతాం. మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం. నేను మీకు ఒక మాట ఇస్తున్నా. సునీతమ్మ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంతమంది. ఆడపిల్ల కదా, ఆమె ఏం చేస్తుంది, కష్టం వస్తే పోయి చెప్పుకునే సౌలత్ ఉంటుందా ఆడపిల్ల దగ్గరికి అంటున్నారు. సునీతమ్మ ఒక్కతి కాదు, ఆమె కండగా నేనున్నా, ఆమె కండగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆమె కండగా పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నాడు, పక్కనే తెలంగాణ భవన్ ఉన్నది. అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్ధ గంటల మీ ముంగట్లుంటాం. మీ కాంగ్రెస్ వాడు ఎవడొచ్చి గుండాగిరి చేసినా వాళ్ళని గల్లాబట్టి నిలదీసే బాధ్యత మాది. భయపడకండి, భయపడవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన కింగ్ అవుతాడంట, బొంగేం కాదు. డిపాజిట్ తెచ్చుకుంటావా కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ అని నేను అడుగుతున్నా. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం. అమీర్పేట చౌరస్తాలో పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. మనందరం అన్నా అని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత నవీన్ యాదవ్ కు, అనిల్ యాదవ్ కు, వీళ్ళిద్దరికి నేను అప్పచెప్తున్నా. అవునల్లా, మీకు ఓటర్ కార్డు ఉందా? అందులో మీ ముఖమే ఉందా? ఇదేం పిచ్చి ప్రశ్న అంటారా? ఓటర్ కార్డులా నా ముఖం లేకుండే నీ ముఖం ఉంటుందంటారా? అయితే ఓ పారాగురి, ఇక మీ ఏరియాలో సుత ఓట్లు వస్తే ముందుగాల ఓటర్ ఐడి కార్డు పట్టుకొని లైన్లో నిలబడి పోలింగ్ బూత్ కద్దకైతే పోతారు కదా. ఇక గాడ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఇట్లా అన్ని గుర్తింపు కార్డులు అయితే ఉంటాయి. ఇక అవన్నీ ఎన్నికల సిబ్బందికి చూపించి ఇక అరుచుకుంటారు. గా తర్వాత ఓటు వేసేందుకు లోపలికి పంపిస్తారు. ఇక ఓటు వేసినాక మన సూపుడేలకి ఇంకు సుత రుద్దుతారు. గిట్లే కదనల్లా మన దేశంలో ఓట్లు జరిగేది. మరి మన దేశంలో ఓట్లు జరిగితే పక్క దేశపోళ్ళు వచ్చి ఓట్లు వేయొచ్చునా? గట్లెట్లయితుంది? ఏ దేశం వాళ్ళు గా దేశంలోనే ఓట్లు వేసుకుంటారు కదా. కానీ మన దేశంలో ఇన్నాళ్ళు ఓట్ల పండుగ గట్లనే జరుగుతుందంటల్లా. మరి గా ముచ్చట ఎక్కడ జరిగిందో ఓ పారి చూసేద్దాం పారి.
ముచ్చట చెప్పగాని ఓ పారి వీడియో చూడిరి, అర్థం కాని భాషలు ఏం అర్థమైతలేదు కదా. అదేనల్లా నిన్న రాహుల్ గాంధీ చూపించిన బ్రెజిల్ దేశం మోడలిగా ఈమె పేరు లారిసా నేరి. ఆమెకు మన హర్యానా రాష్ట్రంలో ఎంత తక్కువ 22 ఓట్లున్నాయి. గూగుల్ కెళ్ళి ఎవల్ పోర్టల్ గుంజి ఎవల్ అప్లికేషన్లు పెట్టిరో గాని ఆఫీసర్ల కళ్ళు మూసుకొని ఓకే చేసింది. ఉన్నది ఆమెకి ఒక ముఖమే కానీ 24 రకాల పేర్లు పెట్టి 24 ఓట్లున్నాయి అసలుకు వస్తాయి. ఆమె మన దేశమే కాదు, ఆమెకి ఎట్లా ఓటు హక్కు ఉంటది మరి. డెబ్బై 76 ఏళ్ల భారతదేశం ఎలక్షన్ల భాగవతం గిట్లా ఉంది. రాహుల్ గాంధీ చూపెడితే ఇప్పుడు ఈ వీడియోలో దేశం అంతటా బగ్గా వైరల్ అవుతున్నాయి పోరిగా. ఆయనత గీ ముచ్చట లారిసా నేరి అనే ఆమెకు ఎరికై ఈ వీడియో ఇడిసినట్టుంది. చెల్ నా పేరుతోటి దొంగోట్లు గెట్ల పుట్టిస్తారు, మీకు మాకేం సంబంధం, మీ రాజకీయాలతో నాకెందుకు లింక్ పెడుతురంటూ సోషల్ మీడియాలో ఆమె గరం అయింది. అవు మరి గెక్కడి బ్రెజిల్ దేశము, గెక్కడి హర్యానా రాష్ట్రము, ఆమెకు మన దేశంలో ఇవన్నీ ఓట్లున్నాయంటే సప్త సముద్రాలు ఖండాలు దాటిపోయిన వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉందంటే అర్థమవుతుంది మన ఎలక్షన్ అధికారుల పనితీరైతే. గా ఒక్క రాష్ట్రంలోనే ఏం తక్కువ 25 లక్షల ఓట్లు పుట్టించిరంటే అర్థం చేసుకోండి కేంద్ర ఎన్నికల సంఘం గిట్ల పనిచేస్తుందిగా. ఆ ఎన్నికల సంఘాన్ని గిట్ల ఇరిసి పెడితే చైనోడికి చెన్నైలో ఓటేయచ్చు, తైవానోడు తెలంగాణలో ఓటేయచ్చు, కొరియా దేశం ఓడేమో కేరళ ఓటేయచ్చు, ఇక రష్యా ఓడేమో రాజస్థాన్లో వేయచ్చు, ఇక పాకిస్తాన్ ఓడేమో పంజాబ్లో ఓటేయచ్చు. గట్లుంటది మరి. Vocês vão rir demais. Não, vou contar fofoca. Gente, estão usando uma foto minha, antiga. A foto é velha, tá? Ó, tava novinha na foto, devia ter uns 20 anos, 18 anos. Estão usando a foto minha pra fazer... Eu não sei se é uma eleição, alguma coisa de voto, que tem que votar. E na Índia. Estão me colocando como indiana pra dar golpe nos outros, gente. Olha que loucura. Que doideira é essa? Que mundo nós estamos vivendo? Aí um repórter me chamou, querendo saber sobre esse trem, ligou lá no salão, no meu emprego, querendo conversar comigo pra entrevista. Aí eu não respondi. Falei pra Tatá não passar meu número e tal. O cara achou meu Instagram, me chamou no Instagram. Agora uma outra pessoa que não tem nada a ver com o assunto, uma amiga minha de outra cidade, me manda uma foto. Vou colocar aqui pra vocês, aqui embaixo pra vocês verem. అవునల్లా మన రాష్ట్రం ఏ పండగ చేయట్లా బగ్గా ఫేమస్ అంటే మీరేమంటారు? బతుకమ్మనో బోనాల పండుగను అంటారు కదా. ఇక దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పెద్ద పండుగ ఉంటుంది కదల్లా. మహారాష్ట్ర అంటే గణపతి ఉత్సవాలు, కేరళ అంటే ఓనం పండుగ అంటారు, ఇక పుష్కర మేళ అంటే రాజస్థాన్ అంటారు, ఇక కంబాల అంటే కర్ణాటక, చాక్ పూజ అంటే బీహారు, ఇక జల్లికట్టు అంటే తమిళనాడు. గిట్లా గుర్తుకొస్తాయి కదా. ఇక ఇప్పుడు దేశంలో సదరు ఉత్సవాలంటే మన తెలంగాణ పేరే వినబడుతుంది. మరి ఇప్పుడు సదరు ఉత్సవాలకు ఐకానిక్గా మన సంగారెడ్డి మాస్ లీడర్ జగ్గారెడ్డి పేరు సారే వినిపిస్తుందిగా. అగో పేరులోనే రెడ్డి ఉంది కదా, మరి సదరు పండగకి ఆయనకేం సంబంధం అంటురులే. ఇక సార్ రెడ్డే గాని అన్ని కులాలు మతాల మనుషులతోనైతే కలిసిమెలిసి ఉండే సున్నిత మనసు జగ్గన్నదిగా. ఇప్పుడు సదరు ఉత్సవాలంటే జగ్గారెడ్డి లేకుండా అవుతలేదల్లా. ఇక గా ముచ్చటైందో ఒకసారి చూడురి. ఏ ఆటపాటల్లో జగ్గారెడ్డి ఉంటే గా మజాకే ఏరిపోరి. తూర్పు జయప్రకాష్ సారు ఏం తింటాడో గాని యువకులతోని పోటీగా ఆటపాటల్లో తెగ ఎంజాయ్ చేస్తుండు. జగ్గారెడ్డి అన్న దున్నపోతు మీద ఎక్కి గిట్ల డాన్స్ చేస్తుండో. ఇక గిట్ల డాన్స్ చేసుడే కాదల్లా మైక్ వట్టి పాట సుత వాడి గట్ల స్టేజ్ పై డాన్స్ చేస్తూ స్విమ్మింగ్ పూల్ లో డంప్ చేసినట్లు పబ్లిక్ పై డైఅప్ చేసిండు చూడరి. అరే సార్ కి చిన్నప్పుడు బాయిలలో దూకి ఈత కొట్టినట్టు గుర్తుకొచ్చినట్టుంది. అందుకే గిట్ల దూకొచ్చు. ఇక దూకినాక అక్కడే వాళ్ళ చేతుల్ని సిగ ఊగినట్లు ఊగుతుండు. మరి గంతే మళ్ళా గింత మందిని ఒకేసారి చూడబట్టికి సంగారెడ్డి టైగర్ కి కాలు నిలుస్తలేదు పోరి. అయ్యో గంత మాట అంటారు సారు. సంగారెడ్డిలో మీ పర్మిషన్ లేనిదే ఏది జరగదాయి. ఆపత్కాలంలో అచ్చార్చుకుంటావు, అందుకే నిన్ను టైగర్ అంటున్నాం. ఇక సింహం అని కూడా ముద్దుగా పిలుచుకుంటే ఇప్పుడు నీవే అద్దంటుంటే గెట్లనే.
ఎందుకు సారు అంత రిస్కులు చేస్తున్నావు? సినిమాలో అయితే డూపులుంటారు గాని గీ సదరు ఉత్సవాల్లో గట్ల ఉండదు కదనే. ఎందుకైనా మంచిది జగ్గన్నని జగ గట్టే పట్టుకోరి. అన్నకేమన్నా అయితే సంగారెడ్డి మొత్తం బగ్గుమంటది మళ్ళా. అబ్బాబాబా కొన్ని రోజుల సందైతే పెద్ద పెద్ద ఆలయాల్లో బంగారం మిస్ అవుతుందల్లా. అరే గప్పట్ల కేరళలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కొంత బంగారం అయితే మిస్ అయితే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ కేరళ శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో సుత పాలక మండలిపై ఉన్న బంగార పూత దొంగిలించిర్రు. ఇక ఇప్పుడు మరో బాగా ఫేమస్ అయిన ఎంతో మహిమగల్ల ఆలయంలో బంగారు బల్లులు మిస్ అయినాయి అంటల్లా. మరి గదేందో గా ముచ్చటేందో ఓ పారి అరుచుకుందాం పారి. అరే గేడికెళ్ళి మోపేర్రా గీళ్ళు దైవ సంపదకి శటకోపం పెడుతురు. ఇప్పుడు తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాంచీపురం ఆలయంలో బంగారం మాయ కలకలం రేపుతుందల్లా. కాంచీపురంలోని వరదరాజ పెరుమల్ ఆలయంలో ఉన్న బల్లుల విగ్రహాలకున్న బంగారం వెండి తాపడాలను మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మళ్ళా ఇక దేశంలో 108 దివ్య క్షేత్రాల్లో ఒకటైన కాంచీపురంలోని ఈ ప్రసిద్ధ వరదరాజస్వామి ఆలయంలో బంగారం వెండి బల్లులు విశిష్టమైనవి అని వాటిని తాకితే చాలా మంచిదని కూడా భక్తుల నమ్మిక. ఇక నిత్యం ఈ ఆలయాన్ని దేశం నలుమూలల నుంచి కూడా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఆలయంలోని బంగారం వెండి బల్లులను తాకితే సకల దోషాలు పోతాయని కూడా భక్తులు ఇప్పటికీ నమ్ముతుండ్రు. ఇక ఈ బల్లుల గురించి పురాతన గాథసుత ఉందిగా. ఎంతో ప్రసిద్ధైన గౌతమ మహర్షి వద్ద 2 శిష్యులు ఉండేవారంట. వారు నది అద్దకెళ్ళి నీళ్ళని తీసుకొని వచ్చి సమయంలో కుండలో ఓ బల్లి పడిందంట. ఆ బల్లులు శిష్యులకు అగుపించలేదు. అది చూసిన గౌతమ మహర్షి ఆగ్రహంతో వారిని బల్లులుగా మారిపోమని శపించిందంట. అయితే తెలియక జరిగిన తప్పును క్షమించమని శాప విముక్తిని ప్రసాదించమని శిష్యులు ప్రార్థించారు. దీంతో మనసు కరిగిన మహర్షి కాంచీపురంలోని వరదరాజ పెరుమల్ ఆలయంలోనే మీకు విముక్తి లభిస్తుందని చెప్పినట్టుగా. ఇక వాళ్ళు పెరుమల్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామి వారినైతే ప్రార్థించుకుంటారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభిస్తుంది. అలా వారిద్దరూ అక్కడే ఉండి దోష నివారణ కోసం తమను తాకిన వారికి విముక్తి కలిగిస్తామని పురాణం చెప్తుంది. అంటే ఇప్పుడున్న బంగారం సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అనే అర్థం వల్ల. ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్న బంగారం వెండి బల్లుల విగ్రహాల తాపడాలను మార్చినట్లు పోలీసులకు ఫిర్యాదు వచ్చుతోటి ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆలయంలో పునరుద్ధరణ పనులు చేస్తురంట. ఇక ఈ కేసుపై పోలీసులు రంగంలోకి దిగి ఆలయం ఈవో రాజలక్ష్మి కూడా పోలీసులు 8 గంటల పాటుగా విచారించారు. విగ్రహాలు ఎందుకు మార్చక ముందు వాటి బరువెంత, ఇప్పుడు ఎంతమంది దానిపై విచారిస్తురంట. ఇంతకీ చారిత్రత కలిగిన విగ్రహాల తాపడాలు మార్చరనే ఆరోపణలు ఇప్పుడు భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీస్తున్నాయి. అలా ఇటీవలే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారు తాపడాలు మాయంగా ఇప్పుడు కంచిలోని ఇలాంటిదే జరగడంతో అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్ని పట్టుకొని అసలైన బంగారం వెండి విగ్రహాలు ఎక్కడున్నాయో గుర్తించాలని కోరుతున్నారు భక్తులైతే. నిరుడు ఎండలు బగ్గా దంచికొట్టినాయి కదా. మొన్న సుత ఎండలు ఈయరమైర దంచుని కొట్టినాయి పోరి. ఇక ఆనలు సుత గట్లనే చేసినాయి. ఎండలకు బుగులు పడి నెత్తిన దస్సి కట్టుకొని టోపీలు పెట్టుకొని పోతుంటే ఇక రోడ్డు మీద కనబడ్డ జ్యూసులని సుత తాగుడే తాగుడు.
ఇక మన రాష్ట్రంలో కాస్త ఆనలు తక్కువ కురిసినా పైన రాష్ట్రంలో అయితే వానలు పొట్టు కొట్టినాయి పోరిగా. ఇక ఆనాకాలం సుత పోయింది, ఇప్పుడు మరో కాలం వచ్చింది, గదే చలికాలం. ఇప్పటి వరకు ఎండాకాలంలో ఎండలు, ఇక ఆనాకాలంలో బగ్గా ఆనలు దంచితే నేనెందుకు గమ్మునుండాలని చలి ఇప్పుడు సంపుడు స్టార్ట్ చేసిందల్లా. ఇక ఇది చూడుర్రి, ఇంతింత ఇగం పెరుగుతుందల్లో. మొన్నటిదాకా 5 మీద తిరుగుతున్న ఫ్యాను అర్ధమరాత్రి 1 మీదకి వస్తుందల్లా. మబ్బులైతే మొత్తానికి బంద్ అవుతున్నాయి. ఇక ఏసీలు అయితే మొత్తానికి ఆఫ్. ఇదేదో కరెంటు ఖర్చు ఎక్కువ వస్తుందని కాదుల్లా, అర్ధరాత్రి నుంచి చలి సంపుతుంది. ఇక సుర్రున పబ్లిక్ కి గుడ్ మార్నింగ్ చెప్తున్నా నిత్యం ఆలస్యం అవుతుంది. పొద్దుమునక సుర్రుమని వెళ్ళిపోతుండిగా. డిసెంబర్ రాకముందే పబ్లిక్ ని గజగజ అనిపిస్తుంది మళ్ళా. అరే పొద్దుగాల 7 కొట్టినా షెద్దర్ దియనిసలేదు, చలి మంటకాడ నుంచి లేయనిస్తలేదిగా. మబ్బుల కూరగాయలకు పాలకు పోయి అన్నలక్కలు ఏన్నోక్కడ ఆగి చలి మంటలు పెట్టుకోవాల్సి వస్తుందల్లా, లేకుంటే గరం కొట్టేసుకొని పోతుర్రిగా. ఇక పొద్దుగాలనే ఊర్లను కమ్మేస్తుంది పొగ మంచిగా. ఎదురుగా ఏం వస్తుందో కూడా తెలియకొస్తలేదు. మాపటీలు డ్యూటీలకు పోయినోళ్ళు 6 గంటలకే ఇంటికి వస్తుండ్రు. జర్రంత చీకటైతే జాలిగా నా చల్లగా గాళ్ళు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంత ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయో చెప్తా పారి. ఇక మొన్న మోంతా తుఫాను చేయటువంటి తెలుగు రాష్ట్రాలు చలి పెరిగిపోయిందల్లో. దీంతో పగటి వేళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు బగ్గదగ్గాయిగా. రోజు రోజుకు చలి తీవ్రత కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు చాలా చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అటు ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయినాయి వల్ల. ఏపీలో పాడేరులోనేమో 14.2 డిగ్రీలు, అరకులనేమో 14.9 డిగ్రీల సెల్సియస్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట పొగ మంచుతో పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏపీలో కూడా కోనసీమ, నెల్లూరు, తిరుపతిలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. తెలంగాణలోని అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలోనే బేల ప్రాంతంలో 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైందంట. అలా అట్లనేగా హైదరాబాద్ నగరంలో కూడా చలి పంజా విసురుతుంది పూరి. సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో అయితే 17.4 డిగ్రీలు, రాజేంద్ర నగర్ లో అయితే 18.4 డిగ్రీలు, అలాగే పటాన్ చెరువు, ఇక్రిషాట్ లో 19.4, అలాగే హయత్ నగర్ లో 19.6 డిగ్రీల సెల్సియస్ నమోదైందంటగా. అత్యధిక ఉష్ణోగ్రత ఖమ్మంలో 34.2 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అత్యల్పంగా 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే నమోదైందంటగా. అత్యధికంగా 29 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత నమోదైనాయి. ఇక ఇది గిట్లుంటే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, నాగర్ కర్నూల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చింది. ఇక నవంబర్ 9వ తేదీన మరింత ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు పూరి. ఇవాళ మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు. రేపొచ్చే బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి BRK న్యూస్. ఇది తెలుగోడి సత్తా, మళ్ళా రేపత్తా.